క్రీస్తులాడండి. ప్రభువుని యేసుక్రీస్తు నామములో ఉదయకాలం మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు పాస్టర్ అశోక్ పాల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడొచ్చు. అదేవిధంగా దేవుని బిడ్డలారా ఎలాగున్నారు, మరి ఎలాగున్నారు అని పలకరిస్తే ఎవరైనా చెప్పే మాట ఏం బాగండి, ఉదయం లేవాలి అంటే సంతోషంతో మేము లేవట్లేదా అంటున్నారు. ఎందుకంటే మరి ఉన్నటువంటి సమస్యలను బట్టి చాలా మంది ఉదయం సంతోషంగా బిజీగా హ్యాపీగా ప్లాన్స్తో లేస్తారు. కొంతమంది ఉదయం లేవాలన్నా ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కలతలు కన్నీరు అలాంటివి అన్నమాట. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ బాధపడుతున్నవారు, నీతిగా బ్రతుకుతున్నవారు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నవారు అడుగుతూ ఉంటారు, మాకు ఎప్పుడు మేలు కలుగుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక అమ్మగారు ఉన్నారంట, తనకి మరి 3 ఆడపిల్లలు, వారు ఎదిగి ఉన్నారు. మరి కుటుంబ యజమానుడు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయి ఉండగా ఆ తల్లి ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉందంట. ఏమనంటే ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, వీరి ఉద్యోగాలు వీరి వివాహాలు ఏంటి అని. మరి ఒకరోజు ఒక దైవజనుడు చెప్పాడట, అమ్మ ఈ పిల్లల కుటుంబ జీవితాలు అద్భుతంగా కట్టబడతాయి, చక్కని వివాహాలు జరుగుతాయి, మంచి కుటుంబంలో స్థిరపరుస్తారు, మీ పిల్లలు నేను ఖచ్చితంగా చూసుకుంటారమ్మా అంటే తను అనుకుంటుంది ఏమిటి అంటే, మరి రూతు గారిని నేను ఆ వాక్యంలో చూశాను కానీ నిజంగా నా జీవితంలో అట్లా జరుగుతుందా అని అమ్మ అనుకుంటుందంట. ఆ విధంగా ఆ వృద్ధురాలైన తల్లి జీవితంలో ప్రార్థనకి జవాబు రావడం, దైవజనులు చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చబడడం చూశాను. అయితే మా పరిస్థితి మారుతుందా అని మీరు అనుకుంటున్నారా? బాధపడకండి. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అనుభవపూర్వకంగా భక్తులు తెలియజేస్తున్నారు. దేవుని ప్రేమిస్తున్నావా? ఇతరులకు మేలు చేస్తున్నావా? బాధపడకు. నీ సమయము, నీ ముందు గతి వస్తుంది. ఖచ్చితంగా నీ ప్రార్థన జవాబు వస్తుంది. నీ కృంగిన సమయాలు, నీ దుఃఖపడ్డ సమయాలు, నీ కన్నీళ్ల చేత నీ పరుపు తేలదీసిన సమయాలు, నీ దిండు తడుచుకున్న సమయాలు అన్నీ కూడా నువ్వు మర్చిపోయే దినం వస్తుంది. ఈ వాగ్దాన ప్రకారం రోమ 8:28 ప్రకారం ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ప్రేమించిన దానికి, మీరు మేలు చేసిన దానికి సమస్తము కూడా సమకూడి మేలుకరంగా, ఎట్లా వరద వచ్చినట్టుగా శ్రమలు బాధలు ఇబ్బందులు వచ్చాయో అలాగే వరద వచ్చినట్టుగా ఆశీర్వాదాలు దీవెనలు, కొలతలేని దీవెనలు మీ మీద మీ కుటుంబాల మీద కుమ్మరించబడును కాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే ఈ రోమపత్రిక 8:28 నమ్ముచున్నారో, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి ఆయన సంకల్పం చొప్పున జరుగుతాయని ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో నిశ్చయంగా జరుగునుగాక. వారి శ్రమ, వారి బాధ తొలగిపోయి వారికి మేలు, శుభము, ఆశీర్వాదం, దీవెన కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము.